ఈ వీడియోలో ఎట్లాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ డెలిషియస్ స్నాక్ ఒకటి చేయబోతున్నా. నాకు తెలిసి మీలో చాలామందికి ఈ స్నాక్ ఫేవరెట్ ఉంటుంది. అదేంటో కాదు, నాకు అండ్ ఆన్యకి ది మోస్ట్ ఫేవరెట్ క్రిస్పీ కార్న్. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ కార్న్ని 80% బాయిల్ చేసుకోవాలి. స్టీమ్ చేయడం బెటర్ ఏమో వాటర్లో బాయిల్ చేసిన దానికంటే. అండ్ అవి బాయిల్ అయ్యే ప్రాసెస్లో ఒక బౌల్లోకి కార్న్ఫ్లవర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్. స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పెప్పర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఆన్య కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేసా. ఇంకా ఆ పౌడర్లోకి బాయిల్ అయిన కార్న్ వేసి కలపాలి. ప్రతి కార్న్ కర్నల్కి కార్న్ఫ్లవర్ మంచిగా కోట్ అవ్వాలి. యాక్చువల్గా ఆ కార్న్ఫ్లవర్ మిక్చర్లో మైదా, మిక్స్డ్ హెర్బ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా చాలా వాడతారు. కానీ అవి ఏం లేకపోయినా కూడా మనం టేస్టీగా చేసుకోవచ్చు అని చూపిద్దామని ఈ వీడియో నేను స్టార్ట్ చేసిన. సరే, ఇంకా ఆ కోట్ చేసిన కార్న్ అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. బేసిక్గా నేను ఆన్యకి డీప్ ఫ్రై చేసినవి చాలా తక్కువ ఇస్తుంటా, కానీ అప్పుడప్పుడు దానికి కూడా పాపం టేస్ట్ తెలవాలి కదా అని చెప్పి ఇస్తుంటా, పర్లేదని చెప్పేసి. ఇప్పుడు కూడా ఇవి డీప్ ఫ్రై చేసినవి అట్లనే బౌల్లో వేసి ఇచ్చేసిన. దానికి ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు నేను, గార్లిక్ కానీ అది ఏది యాడ్ చేయకుండా ఇచ్చేసిన. మా కోసం మాత్రం ఇంకొంచెం ఎక్కువ డెకరేషన్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇంకొంచెం గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీస్ చిన్నగా చాప్ చేసుకొని ఆయిల్లో హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాం స్పైస్ కావాలని. అందులోకే మనం చిన్నగా ఫ్రెష్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి మంచిగా సాటే చేసుకోవాలి. అంటే మంచిగా ఫ్రై అవ్వాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలి. మంచిగా హై ఫ్లేమ్లోనే అడుగంటకుండా మాడకుండా కలుపుకోవాలి. అండ్ దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ కూడా వేసి హై ఫ్లేమ్లోనే కలపాలి. అండ్ అట్లా ఒక 2 minutes సాటే చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకేంది కుమ్మేయడమే. నిజంగా మస్తు ఉంది, తినండి, ట్రై చేయండి. ఎట్లొచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కూడా కొట్టండి ప్లీజ్.